నమస్తే, నేను మీ రావుల భాస్కర్ రావు, పర్యావరణ ప్రేమికుని, వ్యవసాయదారుని. రైతన్నలంతా ఎంతో ఉత్సాహభరితంగా ద్విగుణిత ఉత్సాహంతో ఖరీఫ్ పంటను పూర్తి చేసుకొని రబీ పండుగను స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమం లోపల మరి ఆశించినటువంటి దిగుబడి రానటువంటి రైతన్నలకు నేను రబీ లోపల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలనేది మీకు ముందుకు తీసుకొస్తా ఉన్నా. నార్మడినే కనుక మనం పర్ఫెక్ట్ గా చేసుకున్నట్టయితే నార్మడి లోపల పశువుల పేడను వాడి మంచి నర్సరీ తయారు చేసుకొని 1 kg బియ్యం, 1 ఎకరానికి నార్మడికి 1 kg DAP, 1/2 kg పొటాష్, 1/2 kg యూరియా కనుక కలిపి మనం విత్తన శుద్ధి చేసుకొని నర్సరీ మేనేజ్మెంట్ చేసుకోవాలి. తదుపరి 20 days లోపల ఈ యొక్క రబీ కాలం లోపల కేవలం 120 రోజుల పంటలు ఎన్నుకోవాలి. 125 రోజుల కంటే ఎక్కువ ఉండొద్దు. ఎందుకంటే మార్చి ఎండింగ్ లోపల కోతలు అయిపోవాలి. గాలిలోకి పడిపోకుండా రైతన్నలు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో తర్వాత మరి నాటేసే సమయంలో కూడా చాలా మంది ఎక్కువ పిలకలు రావాలి, ఎక్కువ దిగుబడి రావాలనే ఆశతోని మరి రకరకాల మార్కెట్లో దొరికేటువంటి ఆర్గానిక్ మందులను వాడుతూ ఉంటారు. నిజానికి ఒక రైతు అనుభవాన్ని ఎవరో చెప్పిన దానికి, మార్కెటింగ్ మేనేజర్ చెప్పిన దానికి తీసుకోకుండా మనము సొంతగా రైతుల అనుభవాన్ని తెలుసుకొని, తర్వాత డీలర్ చెప్పినట్టు పురుగు మందుల డీలర్ చెప్పిన వాటిని పాటించకుండా మనం రైతన్నల యొక్క అనుభవాలు తీసుకోవాలి. నాకు వ్యక్తిగతంగా నేను వాడిన పద్ధతులు మీకు చెప్తా. నాటేసేటప్పుడు నేను 1 బస్తా DAPకి 10 కిలోల యూరియా, తర్వాత 20 కిలోల పొటాష్ వేయడం ద్వారా ఆ తర్వాత కేవలం మళ్ళీ 10-15 రోజులకి ఒక సూక్ష్మ పోషకాల యొక్క మిశ్రమానికి సంబంధించిన క్యాప్టెన్ అని కానీ, అమృత గోల్డ్ కానీ ఇట్లాంటివి వాడడం జరిగింది. నెల లోపట్నే మళ్ళీ 1 బస్తా యూరియా వేయడం జరిగింది. ఆ తర్వాత 45వ రోజప్పుడు మళ్ళీ 1 అర బస్తా యూరియా, 1 అర బస్తా పొటాష్ వేయడం జరిగింది. ఇలా వేయడం ద్వారా రైతన్నలకు మంచి దిగుబడి వస్తుంది. అయితే రబీ లోపల కేవలం 45 రోజుల లోపలనే మొత్తం ఎరువులన్నీ వేయడం జరగాలి. ఆ 45 రోజుల తర్వాత వాడితే చాలా మంది రైతన్నలకు ఉన్నటువంటి ఒక అనుభవం ఏంటంటే పొటాషులు పొట్ట మీద వేస్తారు. పొట్ట మీద వేయడం వల్ల మనకు దిగుబడి రాదు. కాబట్టి దయచేసి రైతన్నలారా 45 రోజుల లోపటే సన్న కరుకుకు రాకముందే మనము పొటాషియం వేయాలి. పొటాషియం కనుక ముందుగా వేసినట్టయితే ఏమవుతుంది అంటే నేల లోపల పొటాష్ కరిగి మొక్కకు అందడానికి 15 days పడుతుంది. ఆ క్రమంలో ఇది సన్న కరుకు వరకు వచ్చేసరికి ఇది మంచి బలమైన కంకిని ఇవ్వడానికి, బలమైన విత్తనాలు వేయడానికి పొటాష్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత సూక్ష్మపాత లోపగాలు కనుక ఉన్నట్టయితే 19 కానీ రకరకాల మార్కెట్లో దొరికిన సూక్ష్మ పోషకాలను మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది. సో అంటే ఎందుకు ఇవన్నీ చేయాలి అంటే దిగుబడి ఆశించిన మేరకు రావాలి. 40 నుంచి 45 బస్తాలు తీయాలంటే విత్తనం ఎంపిక ఎంత ముఖ్యమో నర్సరీ మేనేజ్మెంట్ అంతే ముఖ్యం. ఆ తర్వాత పిలకలు రావడం ముఖ్యం. మరి పిలకలు రావడంలో చాలా మంది రైతన్నలు 20 రోజులు నాటేసినాక 20 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత మరి పిలకల కోసం పిలకల గోళీలు కానీ అవి కానీ వేయడం జరుగుతుంది. సో అవన్నీ కూడా 15 రోజుల్లోపు వేయాలి. 15 రోజుల నుంచి మళ్ళీ 15 రోజులు మనకు పీక్ టైం. పిలకలు రావడానికి నాటేసిన 10వ రోజు నుంచి మొదలు పెడితే 30వ రోజు వరకే పిలకలు అనేవి చాలా బ్రహ్మాండంగా వస్తాయి. అవి ఎదగడానికి కూడా మళ్ళీ పోషకాలు అవసరం ఉంటాయి. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆశించిన 40 నుంచి 45 రోజుల్లో కూడా మంచి పద్ధతులు. ఆ తర్వాత వరి కోసేటప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొట్ట మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ పాటించినట్టయితేనే మనము ఆశించినటువంటి దిగుబడి తీయొచ్చు. సరే, విత్తనం ఎంపిక దగ్గర నుంచి చివరి కోత వరకు కూడా, కోత అప్పుడు కూడా మనం చాలా మంది ఏం చెప్తారంటే ఎప్పటికప్పుడు మనం పొలాన్ని పరిశీలించాలి. ఓరాల మీదనే కాకుండా పొలం మధ్యలో కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంది. ఆకుల మీద ఏమైనా మచ్చలు వచ్చినాయా, ఆకుల యొక్క అరుగుబాగైనా గుడ్లు గిట్లా ఉన్నాయా, లేకపోతే ఇట్లాంటి వాటిని న్యాచురల్ గానే ఎట్లా తగ్గించుకోవాలంటే ట్రైకోడర్మీ పిన్స్ కానీ, తర్వాత జిగురెట్టలు కానీ ఇట్లాంటివి కూడా వరి పొలాల్లో కానీ మనం అక్కడక్కడ పెట్టినట్టయితే మనకి యొక్క మస్కిటో కానీ, వైట్ మస్కిటో కానీ ఇట్లాంటివి కానీ, ఏదైనా దోమ కానీ, మస్కిటో కానీ రాకుండా ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం ఈ ప్రాక్టీసెస్ అన్ని చేసినప్పటికీ మనకు ఆశించిన దిగుబడి రాలేదంటే అందులో ఈ సైకిల్లో కూడా ఏదో ఒక లోపం జరిగినట్టు లెక్క. కాబట్టి రైతన్నలారా మంచి విత్తనం ఎంపిక, మంచి నర్సరీ మేనేజ్మెంట్,
పోషకాలు అందించేటువంటి ఎరువులను ఇవన్నిటిని కూడా సకాలంలో సరైన సమయంలో 45 రోజుల్లోపే వాడాలి. ఆ తర్వాత పూట మీరు ఒకసారి ఫంగల్ కానీ లేదా పెస్టిసైడ్ కానీ ఏదైనా ఒకటి మార్కెట్లో ఉన్న సాధారణ వెరైటీనే కొట్టాలి. ఒకేసారి హై డోసులకు వెళ్ళకుండా చూసుకోవాలి. సో ఇలా చేస్తే మనం 40 నుంచి 45 బస్తాలంటే 28 నుంచి 30 క్వింటాల దిగుబడిని ఏ రకమైన ధాన్యాన్నైనా తీయొచ్చు. దొడ్డు రకానికి ఎక్కువ అవకాశం 30 నుంచి 35 క్వింటాలు పండించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ సన్నధాన్యం అయితే 35 నుంచి 40 క్వింటాలు అంటే 25 నుంచి 28 క్వింటాల మధ్యలో మనం ఖచ్చితంగా తీయొచ్చు. ఇట్లాంటి వ్యవసాయ పద్ధతులను అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ని కనుక మనం అమల్లో పెట్టినైతే ఆశించిన దిగుబడిని సాధించవచ్చని మీ అందరూ విన్నవించుకుంటా ఉన్నా. మీకు ఏదైనా అవసరం ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, క్వశ్చన్స్ అడగండి, నేను సమాధానం చెప్తా ఉంటా. రకరకాల ఆర్గానిక్ వాటిని డబ్బులు పెట్టి మోసపోద్దని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. ఈ న్యాచురల్ ప్రాక్టీసెస్ ఇవి మన అందుబాటులో ఉన్నవే చేసినట్టయితే సరిపోతుంది. నమస్తే.